without rain, or a life untouched by pain. But I promise to stand through the storm, to hold you when the night feels long. I won't be perfect, but I'll be true, and every day I'll choose you. Not just in joy, but when it's hard, I love you with my whole heart. This is my vow before the King, to love you more than anything, to walk in grace, to serve, forgive, to lay down self so love can live. I give you all, not just for now, for every breath. This is my vow. When time has worn our faces thin, and years have carved their lines within, I'll still be reaching for your hand, still walking where the Savior stands. Through every high and every fall, I'll love you through it, give my all. Not just emotion, but sacred choice, led by God's unfailing voice. This is my vow before the King, to love you more than anything, to walk in grace, to serve, forgive, to lay down self so love can. When time has worn our faces thin, and years have carved their lines within, I'll still be reaching for your hand, still walking where the Savior stands. Through every high and every fall, I'll love you through it, give my all. Not just emotion, but sacred choice, led by God's unfailing voice. This is my vow before the King, to love you more than anything, to walk in grace, to serve, forgive, to lay down self so love can live. Through fire, through flood, I won't back down. ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాధ్యమైనటువంటి సహాయము చేయడానికి జ్ఞాపకం చేసినట్లుగా మీ అనాది ఆది సంకల్పం చేతున ఆయన దయానాకు మహేంద్రను, మహేంద్రకు దయానాను మీరు సిద్ధపరిచిన తండ్రి, ఇరుపక్షాల తల్లిదండ్రులు కోరినట్లు ప్రార్థించినట్లు వారి ప్రార్థనలు మీరు ఆలకించిన ఆయన ఈ దినం ప్రభు, ఈ సమయంలో మా మధ్య బిడ్డల ప్రభు వివాహ వ్యవస్థలోనికి మీరు ప్రవేశపెట్టబోతున్న విధానం బట్టి మీకు వందనాలు. ఎవరి బిడ్డలు ఇరువురిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. ఈ వివాహం అంతటికి మీరు అధ్యక్ష వహించండి, మీ సన్నిధిని ఉంచండి, మీ ఆత్మను కృమ్మరించండి. ఆనాడు కానా విందులో మీరుండుట ద్వారా జరిగినటువంటి అద్భుతం బిడ్డల యొక్క వివాహంలో మీరు జరిగిస్తూ ప్రారంభం నుంచి చివరి వరకు సమస్తము క్రమంగా మర్యాదకరంగా దీవెనకరంగా మీరు జరిగిస్తూ మహిమ తెచ్చుకోమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి, ఆమేన్. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనాలు. సమస్త భూజంతువులకు పేర్లు పెట్టారు, ఆయనను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయారు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢంలో కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెంపులో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసింది. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెంపులో స్త్రీలుగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చింది. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన కనుక నారి అనబడింది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకొని వారు ఏక శరీరమైంది. వెనుకల్లో భద్రపరచును గాక. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న
పాస్టర్ ప్రభాకర్ పాల్ గారు మన మధ్యలో ఉన్నారు. సో వారి ద్వారా మనము ఒక షార్ట్ మెసేజ్ని మనం విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 23 వరకు. ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. అటువంటి పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరము ద్వేషించేవాడు ఎవడనూ లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకున్నాను. మనము క్రీస్తు శరీరములకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకునేను. సో వివాహం కోసం ఏర్పరచబడిన మరో పాఠ్యభాగం సింధు శిరీష్ సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ వివాహం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి ఇలాగ రాయబడి ఉన్నది. 3వ దినమున గలిలయలోని కానా. కానీ సృష్టిలో కాలదోషం పట్టినటువంటివి 3 ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే హోలీ బైబిల్, హోలీ స్క్రిప్చర్స్ అనేటువంటి హోలీ బైబిల్ లేఖనాలు, పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది, బైబిల్ గ్రంథం అనేటువంటిది అది ఎప్పటికీ కాలదోషం పట్టదు, అది ఎప్పటికీ పాడు కాదు. సృష్టి ఆరంభం నుంచి ఈ బైబిల్ గ్రంథం ప్రచురణలోకి వచ్చింది. ఎంతమంది ఎన్ని తరాలు దాటిపోయినాయి, కానీ ఏ ఒక్కరు కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని ఇలా వ్యతిరేకించడానికి కానీ, ఈ గ్రంథంలో లోపం ఉంది కానీ ఈ గ్రంథాన్ని తప్పుపడతామనేటువంటిది ఎవ్వరూ చేయలేరు. ఒకవేళ కావాలని చేస్తే అది వేరే విషయం. డిసిప్లిన్ అంటే భర్త అంటే భార్య, భార్య అంటే భర్త, వారి ఇరువురిని కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి. వారి ఇరువురిని కూడా నా హస్బెండ్, నా వైఫ్ అనేటువంటిది వారిద్దరి మధ్య కూడా ఆ యొక్క క్రమశిక్షణ. ఎలా పడితే అలా మాట్లాడటం, ఎలా పడితే అలా ప్రవర్తించడం, ఎలా పడితే అలా ఉండటం అనేటువంటిది వివాహ. దయాన్ అండ్ మహేందర్కి మరి ఎంతో మంచి చక్కని మెసేజ్ని ఇచ్చారని నమ్ముచున్నాను. మరి మన మధ్యలోకి రెవరెండ్ డాక్టర్ ఇజ్రాయల్ గారు కూడా హోలీ స్పిరిట్ పవర్ చర్చ్ రామతపూర్ మరి ఆయన గారు కూడా వచ్చారు కాబట్టి ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. మరి అలానే బిషప్ మధ్యది యేసురత్నం గారు కూడా మన మధ్యలో ఉన్నారు, ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం. మరి మన మధ్యలో కృపవరం గారు ఉన్నారు, వారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా వివాహంలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఒక చిన్న పాట పాడుకొని వివాహమన్నది పవిత్రమైనది, ధనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ధనుడైన దేవుడు ఏర్పరచినది. మరి ఈ సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా మధ్యలో ఉన్న పాస్టర్ ఇజ్రాయల్ గారిని
మరి వివాహం కొరకు ఏర్పరచబడిన వాక్యాన్ని సందేశాన్ని అందించవలసిందిగా మనం చేస్తున్నాం. అలానే వచ్చిన మీ అందరికీ ప్రభు పక్షంగా మీ అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఆల్రెడీ మనం వర్తమానం విన్నాం ప్రభాకర్ పాల్ గారి ద్వారా. జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా కొన్ని మాటలు మీకు చెప్తాను. ఈ యొక్క నూతనంగా జతపరచబడుతున్నటువంటి వారిద్దరికి కూడా కొన్ని హెచ్చరికలు, కొన్ని మాటల వారికి తెలియపరిచిన తర్వాత వివాహంలోకి వెళ్తాం మనందరం కూడా. దయచేసి ఎవరు మాట్లాడొద్దండి. వివాహము అనగా వి అంటే విస్తరించుట, హా అంటే వారసులై, హా అంటే హక్కుదారులై, ము అంటే ముడివేయబడుట. వివాహానికి అర్థము. వారిద్దరు కూడా ఈరోజు వరకు ఒంటరిగా ఉన్నారు. ఈ క్షణం నుంచి దేవుడు వారిని జతపరుస్తున్నాడు. అది దేవుడి చిత్తము, దేవుడి ఏర్పాటు. మనం అవునని కానీ కాదని కానీ ఎవరు కూడా చెప్పజాలరు. వైఫ్ అంటే WIFE 4 అక్షరాలు. దేవుడు ఆ బిడ్డను దీవించి తన కుటుంబాన్ని, అత్తగారింటిని, పుట్టినింటిని కూడా మంచి పేరు కలిగినటువంటి బిడ్డగా దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. నెక్స్ట్ F అంటే ఫెయిత్ అండి, అంటే నమ్మకం. కొంత హుషారుగా ఉండండి. మన సమయం వచ్చేసింది. థ్యాంక్ యూ మాట్లాడుతూ మానేసినందుకు. ఒకసారి మనతో లేచి మనం ఛాన్స్ అయిపోయింది కదా, లేవండి. వాళ్ళు ఇష్టమైతే లేవండి, లేకపోతే మీ ఇష్టం, నాది ఏమి లేదు. అంటే మీరు చాలా చేపట్టి కూర్చొని గట్టు లేకపోన్నా మీరు లేచిపోయారా? ఓకే, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 1:10 ఇచ్చారు నాకు టైము. చాలా సంతోషం. నేను త్వరగానే ముగిస్తాను. అయితే మీకు అందరికి ఒక మనవి చేస్తున్నాను. ఇలాగా లొల్లుగా ఉండకూడదు. పెళ్ళి అంటే సంతోషం, సంబరమే. కానీ ఈ మాటలు మీరు వినాలి. తిరిగివాళ్ళు తిరుగుతున్నారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, కూర్చున్నోళ్ళు కూర్చుంటున్నారు. మంచిదే, కానీ అల్లరి చేయకండి. నెమ్మదిగా ఉండండి. దయచేసి మిమ్మల్ని కోరుతున్నాను. ఇదేమి ఆజ్ఞ కాదు, మరి మిమ్మల్ని నేనేమి అనడం లేదు, కానీ దయతో నేను కోరుతున్నాను. ఎన్నో రోజుల నుంచి ఎప్పటించో ఈ వివాహం కొరకు ఎదురు చూస్తున్న సమయం వచ్చింది కనుక మీరందరూ అల్లరి చేయకుండా కూర్చోవాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. మరి నాకు ఈ అవకాశం బాబు మహేందర్, అమ్మాయి డయానా పేరింటేనే మరి ఇందాక అయ్యగారు చెప్పారు రాణి గారి గురించి. విక్టోరియా రాణి కోడల పేరు కూడా ఎలిజబెత్ కోడలు. మంచి పేరు డయానా. మరి దేవుని స్తోత్రం కలుగు. ఈ వివాహం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈ అవకాశం, వీరిద్దరి వివాహం చేయడానికి నాకు అవకాశం కలుగు చేసినటువంటి దేవుని దాసులు రెవరెండ్ డాక్టర్ ఇజ్రాయేల్ గారికి, అమ్మాయికి అలా ప్రత్యేకంగా దైవ దీవులు మరి వందనాలు కూడా చెప్తున్నారు. దేవుని స్తోత్రం. అలాగనే మరి చక్కని వర్తమానం నేను చాలా బాగా విన్నాను. రెవరెండ్ ప్రభాకర్ బిక్కలి గారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. చాలా సంతోషం ఆయన. థ్యాంక్ యూ. అలాగే ఇంకో పాస్టర్ గారి పేరు వారికి వందనాలు. మరి నడిపిస్తున్నటువంటి మా సూపర్ హీరో తెలుసు కదా, నా పెద్దలు తెలుసు కదా, మన అధ్యక్షుడు, ఈనాటి పెళ్లికి అధ్యక్షుడు పేరు రమేష్ మోజెస్. తెలుసు అన్నారు, పేరు మర్చిపోయారు అంటున్నారు. ఒకసారి మర్చిపోతాం, మనిషి తెలిసి ఉంటారు. మంచిది, బాగా కూడా అభినందిస్తున్నాం. ఎంత మంచి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ఇష్టమే. అందరూ ఇలా కాదు, దయచేసి వారి వైపు చాపండి, వారిద్దరి వైపు చాపండి. వెరీ గుడ్. మీ జీవితకాలం అంతా అలాగే ఉండాలి.
అయ్యగారు కూడా చక్కని ఉదాహరణలు చెప్పారు. సంతోషం నాయనా. మరి మహేందర్ డయానా వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. డయానా నిన్ను వివాహం చేసుకోవడం నాకు చాలా చెప్పండి కొట్టండి. హల్లెలూయా. ప్రైజ్ అలాగే నాన్న బైక్ అమ్మాయి అది అమ్మా. మరి చాలా సంతోషం. మరి మా అబ్బాయి చాలా ఆనందంగా ఉన్నాడు మహేందర్. ఈయన అబ్బాయి అయితే నువ్వు కూడా నాకు కూతురులాంటి డాడీ. ఆమేన్. హల్లెలూయా. మరి మహేందర్ని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమే కదా తల్లి? అమ్మా చెప్పు మహేందర్. నిన్ను చాలా వీళ్ళ నవ్వులు బాగా పై కనపడదు, చాలా నవ్వేసుకుంటున్నారు లోపల. అందుకే మాటలు మనకు వినపడతలేదు. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. అవే చెప్పండి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి బిడ్డలారా. దేవుడువా ఇతను అంటే ఎవరో? గుడ్, గాడ్ బ్లెస్ యూ. సంతోషం. వెరీ గుడ్. చాలా మీ ఇష్టం వచ్చినట్టు కాదని మీ ఇష్టం. మరి మహేందర్ గారిని భార్యగా, ఆ ఇంటి కోడలుగా మీరు అమ్మాయిని ఇవ్వడం మీకు ఇష్టమే కదా? ఇష్టమే. ఇష్టం. ఎందుకు కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటారు? ఎవరికైనా సంతోషం ఉంటుంది కదా. మరి బిడ్డని మరి ఇంతవరకు పెంచి పెద్ద చేసి ఒక ఇంటికి పంపించడం అనేటువంటిది మంచిది. ఇప్పుడు కన్యాదానం జరుగుతుంది. మీ అబ్బాయి చెయ్యి పట్టుకోండి అయ్యా. కుడి చెయ్యి పట్టుకోమా. మీ అమ్మాయి కుడి చెయ్యి పట్టుకోండి. కుడి చెయ్యి బాబు ఈ ఫోటో మంచిగా తీయాలి. కన్యాగా అనగా బాబు మహేందర్కి మరి అమ్మాయి డయానాను వారి తల్లిదండ్రులు ఇస్తున్నారు. మరి మహేంద్ర బాబు స్వీకరిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో ఒక చిన్న ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ నెహెమీ గారు చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. డయానాని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు వెరీ గుడ్. దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును డయానా నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా డయానా నిన్ను నా భార్యనుగా సంఘం ఎదుట నా స్నేహితుల ఎదుట దైవజనుల ఎదుట నా తల్లిదండ్రుల ఎదుట నీ తల్లిదండ్రుల ఎదుట నీతో ప్రమాణము చేయుచున్నాను. ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను
లేమికైనను లేమికైనను వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును మహేందరుగా ఆమె లోబడి ఉండుటకై లోబడి ఉండుటకై నా భర్తలుగా నా భర్తలుగా మిమ్ములను మిమ్ములను నా అత్తమామల ఎదుట నా కొట్టండి చప్పట్లా మీతో ప్రమాణము ప్రమాణము చేయించున్నాను. చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నాడు. వాటికి ఇక్కడ ఉన్న మేమందరము సాక్షులము. అందరూ సాక్షులేనా? ఇప్పుడు కొట్టాలి చప్పట్లో, ఇప్పుడు కాదు కొట్టండి ఇప్పుడు చప్పట్లో. వెరీ గుడ్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడు. వెరీ గుడ్. నిత్య నమ్మకము నాకు స్థిరమైన పునాదికిని సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింప చేసి ఉన్నాను. దయానా నా శరీరంతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. God bless you. Thank you much. చప్పట్లు కొట్టండి అందరూ.
నిత్య సౌండ్ నిత్య నిత్య నమ్మకమునకును నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును స్థిరమైన ప్రేమకును సూచనగా సూచనగా మహేంద్ర గారు మహేంద్ర గారు మీకు మీకు ఈ ఈ ఏదది బ్రేస్లెట్ నవ్వు వెరీ గుడ్ ధరింపజేసి ఉన్నాను ధరింపజేసి ఉన్నాను కదా. మరియు మరియు నా శరీరముతో నా శరీరముతో మిమ్ములను మిమ్ములను ఘనపరచి గణపరిచి నా ఆస్తి అంతటిలో నా ఆస్తి అంతటిలో పాలి భాగస్తుడిగా పాలి భాగస్తులుగా చేసుకొనుచున్నాను. చేసుకొనుచున్నాను. వెరీ గుడ్ చెప్పండి కొట్టండి. గుడ్ చెప్పండి కొట్టండి. వెరీ గుడ్. గొప్పవాడు అలాగే దయన కూడా గొప్ప ఇద్దరు గొప్పవాడు ఏదన్నా చప్పుడు కొట్టండి అందరూ. దేవుని నిర్ణయమును బట్టి మన భారతదేశ చట్టమును బట్టి క్రైస్తవ క్రమశిక్షణ బట్టి మీరిరువురును ఇప్పుడు కొడితే చెప్పట్లు భార్య మిస్టర్ అండ్ మిస్సెస్ భార్య భర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ప్రకటించుచున్నాను. ఆమె చెప్పండి ఇష్టమైతే ఆమె. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు ఎడబాపకూడదు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మోకరించండి. ఇద్దరు ప్రార్థన చేద్దాం. దైవజనులు రండి. దైవ సేవకురాలు కూడా రావచ్చు. దైవజనుడు దైవ సేవకుడు పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలవబడుచున్నదో అట్టి మా తండ్రి నీ నామమును మేము దీవించుచున్నా నీ ఆశీర్వాదములను కుమ్మరింపు. మీరు నమ్మకముగా కలిసి జీవించినట్లును నిత్యము నిలిచియండి. నీ ఆజ్ఞలను అనుసరించి జీవించినట్లు అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించును గాక. ప్రభువు మిమ్మల్ని అనుగ్రహంతో కటాక్షించి పరమగనట్టు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనతోను వరములతోను మిమ్మల్ని నింపును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you. Thank you. Beats fast, colors and promises. How to be brave? How can I love when I'm afraid to fall? But watching you stand alone, all of my doubt suddenly goes away somehow. One step closer. I have died every day waiting for you. Darling, don't be afraid. I have loved
1,000 more. And all along I believed I would find you. Time has brought your heart to me. I have loved you for 1,000 years. I love you for 1,000 more. One step closer. One step closer. I have died every day waiting for you. Darling, don't be afraid. I have loved you for 1,000 years. I love you for 1,000 more. And all along మంచిది. ప్రసన్న గారు పాటలు నడిపిస్తారు. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి
క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణం.